పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని వెంకటేష్ లానే రీమేక్ రాజా అంటుంటారు. ఎందుకంటే కెరీర్‌లో ఎక్కువగా రీమేక్ సినిమాల్లోనే నటించారు పవన్ కళ్యాణ్. ఓ మంచి కథ ఏ భాషలో రూపొందినా దాన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా అందించాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. అందుకే మనకు 'ఖుషి', 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా వచ్చాయి. అంతేకాదు పవన్ నటించిన మరికొన్ని రీమేక్ సినిమాలు కూడా మంచి హిట్స్ అయ్యాయి. ఇంకొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఇంకొన్ని అయితే అసలు సెట్స్ పైకే వెళ్ళలేదు. అలా పవన్ మిస్ చేసుకున్న కొన్ని రీమేక్ సినిమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. నెంబర్ 1 'నీరమ్'. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'నీరమ్' అనే చిత్రాన్ని శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌పై 'చెప్పాలని ఉంది' పేరుతో రీమేక్ చేయాలని అనుకున్నారు. కానీ ఎందుకో అది మధ్యలో ఆగిపోయింది. తర్వాత అదే కథని రామోజీరావు నిర్మాణంలో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో 'నువ్వే కావాలి' పేరుతో రీమేక్ అయ్యి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. నెంబర్ 2 అప్పు. కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పవన్‌తో రీమేక్ చేయాలని అనుకున్నారు దర్శకులు పూరి జగన్నాథ్. కానీ పవన్ నో చెప్పడంతో ఇడియట్‌గా రవితేజతో రీమేక్ చేయడం జరిగింది. ఇది కూడా సూపర్ హిట్ అయింది. అప్పుకి కూడా పూరి జగన్నాథే దర్శకత్వం వహించారు. నెంబర్ 3 సేతు. తమిళంలో విక్రమ్ హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ రీమేక్ చేయాలనుకున్నారు. కానీ రీమేక్ రైట్స్‌ను ముందుగా జీవిత, రాజశేఖర్‌లు కొనుగోలు చేయడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. తర్వాత 'శేషు' పేరుతో రీమేక్ అయిన ఈ సినిమా ఫ్లాప్‌గా మిగిలింది. నెక్స్ట్ 'గజిని'. ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను గీతా ఆర్ట్స్ సంస్థ కొనుగోలు చేసి పవన్‌తో రీమేక్ చేయాలి అనుకుంది. కానీ తన ఇమేజ్‌కి ఇది మ్యాచ్ అవ్వదని భావించి పవన్ నో చెప్పారు. నెక్స్ట్ 'కత్తి'. శ్రీ సూర్య మూవీస్ సంస్థ ఇదే చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్‌తో రీమేక్ చేయాలనుకుంది. అందుకే తెలుగు వర్షన్‌ను మొదట రిలీజ్ చేయలేదు. కానీ తర్వాత పవన్ ప్లాన్స్ మారడంతో దీన్ని పక్కన పెట్టారు. తర్వాత చిరంజీవి, వివి వినాయక్ కాంబినేషన్‌లో 'ఖైదీ నంబర్ 150'గా ఈ సినిమా రిలీజ్ అయింది. నెక్స్ట్ 'దబాంగ్ 2'. 'దబాంగ్' రీమేక్‌గా 'గబ్బర్ సింగ్' రూపొంది బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత 'దబాంగ్ 2'ని పవన్ కళ్యాణ్‌తో రీమేక్ చేయాలని కొందరు నిర్మాతలు భావించారు. కానీ పవన్ ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత తన సొంత కథతో 'సర్దార్ గబ్బర్ సింగ్‌ని రూపొందించారు పవన్ కళ్యాణ్. అది డిజాస్టర్ అయింది. నెక్స్ట్ 'విక్రమ్ వేద'. ఈ చిత్రాన్ని తెలుగులో కొంతమంది హీరోలతో రీమేక్ చేయాలని చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు. ఒక దశలో పవన్, రవితేజలతో ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరిగింది. పవన్ అయితే ఈ రీమేక్‌కి నో చెప్పారు. నెక్స్ట్ 'డ్రైవింగ్ లైసెన్స్'. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు. పృథ్వీరాజ్, సుకుమారన్ పాత్రకి పవన్‌ని అనుకున్నారు. కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. నెక్స్ట్ 'ఎన్నై అరిందాల్'. గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 'ఎంతవాడు గాని' పేరుతో డబ్ అయింది. అయినప్పటికీ చిరు, పవన్ ఇద్దరూ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు. పవన్ కోసం కొంతమంది దర్శకులతో ఈ రీమేక్ స్క్రిప్ట్ డెవలప్ చేయించారు. కానీ స్క్రిప్ట్ వర్కౌట్ కాలేదు. నెక్స్ట్ 'ఓ మై గాడ్ 2'. బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్‌తో రీమేక్ చేయాలని కొందరు దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. కానీ పవన్ కళ్యాణ్ బిజీ స్కెడ్యూల్‌కి ఇది సెట్ కాలేదు. నెక్స్ట్ 'వేదాళం'. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని కూడా పవన్‌తో రీమేక్ చేయాలని నిర్మాత ఏఎం రత్నం ప్రయత్నించారు. కానీ ఎందుకో ఇది కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు. తర్వాత 'భోలా శంకర్‌గా' చిరు రీమేక్ చేయడం జరిగింది. గత ఏడాది రిలీజ్ అయిన ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలింది. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.